హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఇంట్లో చాలా సింపుల్గా గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోంగూరను తీసుకోవాలండి కొంచెం. ఇప్పుడు చికెన్ తీసుకున్నాను, ఒక పావు కిలో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల కారం, చిన్న స్పూన్ అండి, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట అయినా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మనం ముందుగా గోంగూరను చూపించాను కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఏమీ అవసరం లేదు, ఇందులోనే వాటర్ వస్తుందండి. ఆకు కడిగాం కాబట్టి అందులోని వాటరే వచ్చేస్తుంది. ఇది బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది వచ్చేసింది. ఇంకా బాగా కుక్ అవ్వాలండి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎట్లా ప్యాన్ హీటే ఉంది కాబట్టి ఆయిల్ కూడా తొందరగా హీట్ అవుతుంది. 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకోవాలండి. దీనిలోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. 10-15 నిమిషాలు వదిలేసేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు మన గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇంకొక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇది ముక్క చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి. ఒక చిన్న ముక్క తిని చూపిస్తాను. వేడిగా అయితే ఉందండి, కాలిపోతుంది. చాలా సూపర్గా అయితే ఉందండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.